హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నవిఎల్ఆర్స్. నేను ఈరోజు ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. మంచి వీడియో, అదేంటంటే మంచి బ్యూటిఫుల్ అయిన వీడియో. మన మినీ గార్డెన్ మిద్దె తోటలో మన ఆర్ట్కి సంబంధించింది. ఆర్ట్ అంటే మన ఇవన్నీ మనము పెయింట్ కానీ మనకు ఏది అనిపిస్తే అది చేస్తాం కదా. మన హార్ట్కి ఏది అనిపిస్తే అది మనం చేస్తాం కదా, ఆ పని చేస్తాం కదా. నేనైతే అలాంటి పని చేసిన అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే మంచి కలర్స్ వేసి వాళ్ళు ఇప్పుడు పూర్వకాలంలో అయితే మన కంటెగోడలు అంటారు కదా. ఇప్పుడు అంటే ఏమంటారు, ఇప్పుడు వీటిని ఏమంటారు, పైన రేలింగ్ అంటారు, బిల్డింగ్ పైన రేలింగ్ అంటారు, మిద్దె గోడలు అంటారు. పూర్వకాలంలో అయితే కంటె గోడలు అనేది అప్పట్లో అందరూ. అందుకని నేను ఇప్పుడు రేలింగ్కు గోడకి ఆ వాల్కి అనేది ఒక పెయింట్ వేసినాను. నేను ఆ పెయింట్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాము రండి. ఇక్కడ నేనైతే ఇట్లా అన్ని చెట్లు పెట్టుకుందామని నేను ఇప్పుడు ఈ రేలింగ్ గోడకి, అంటే అప్పుడు కట్టె కూడా అని ఉంటారు కదా, ఈ రేలింగ్ వాల్కి అయితే నేను ఇలా డిజైన్ వేసుకొని ఇవన్నీ ఇట్లా వేసుకొని ఇదొక శంకులాగా ఒక ఫ్లవర్ వేసాను. ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్. ఇదైతే మన మారేడు దళం ఉంటుంది కదా, మారేడు దళం ఆకుని నేను ఇలా తీసుకొని దీన్ని ఒక ఆకు వేయడం జరిగింది. ఇది చాలామందికి దీంట్లో కన్ఫ్యూజ్ ఉంటుంది. అయితే ఇది పద్మం అనేది ఇప్పుడు మనం ఒకటే లైన్లో వేస్తాము, ఈ లైన్లోనే వేస్తాము. అయితే నేను ఇక్కడ ఎన్ని లైన్లు వేసానో చూడండి. పద్మము అమ్మవారికి చాలా ఇష్టం. మనం పూజ గదిలో కానీ ఇంటి ముందు కానీ మనము ఈ పద్మం ముగ్గు వేసుకుంటాము. నేనైతే ఇలా డిజైన్ ఇట్లా వేసాను. ఇక్కడ అన్ని తులసమ్మలు, ఇక్కడ మారేడు చెట్టు ఇక్కడ పెడతాం కదా, అందుకని నేను అవన్నీ ఇక్కడ వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక అది ఇక్కడ ఉన్నది మారేడు చెట్టు, ఇక్కడ ఉన్నది మారేడు చెట్టు, ఇక్కడ ఉన్నది ఉసిరి చెట్టు. ఇవన్నీ చెట్లు ఇక్కడ వస్తాయి కాబట్టి నేను ఇలా పద్మం ముగ్గు వేయడం జరిగింది. ఇక్కడ ఒక బంచి వేసాను, అంటే ఫ్లవరే. ఇది ఒక బంచి అంటే ఇక ఒక ఫ్లవర్ లాగా నేను ఇక్కడ వేయడం జరిగింది. ఇగో ఇక్కడ మొత్తం ఇక్కడ ఇట్లా వేయడం, ఇక్కడ నుంచి వాళ్ళకు ఇట్లా వేయడము. సైడ్ వాల్స్ అనేవి ఉంటాయి కదా, అలా డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని సైడ్ డిజైన్ అలా వేసాను. ఇక్కడ చూడండి, ఇగో ఇది వేప చెట్టు. అయితే ఇక్కడే ఈ తొట్టిలో ఇట్లానే వచ్చింది కాబట్టి నేను ఈ తొట్టికి ఇట్లా ఈ టబ్బుకు నేను ఈ బకెట్కు ఇట్లా వేయడం, ముగ్గులు వేయడం, ఇట్లా డిజైన్లు దించడం, ఇక ఇట్లా అప్పట్లోనే ఇట్లా వేసాను అన్నట్టు. ఇంకా అట్లా వేయడం ఎందుకు, అన్ని బకెట్లు చిన్న చిన్న వాటిల్లో వేసుకుంటూ ఇలా వాళ్ళకు కూడా వేద్దాం అన్నట్టుగా నేను ఇలా వేసాను. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.